చరణారవిందే సంధర్షితస్వాత్మ సుఖావబోధై నిశ్రేయ జాంగలి కాయమానే సంసార ఆలాహలం దావానలం మోహ శాంత్యై. రెండు చేతుల్ని మీ నడుము పై భాగంలో, రెండు భుజాలు, రెండు నడుములు, రెండు పాదాలు. యోగాలు ఎప్పుడు ఏ ఆసనం వేసినా చూసుకోవాల్సినటువంటివి. ఇవి సమతలంలో ఉన్నాయా లేవా? రెండు సమతలం, ఒకటి ఇది, ఒకటి ఈ సమతలంలో ఉన్నాయా లేవా? ఇలా ముందుకి ఇలా ఉందా? ఇలా కూర్చోవడం వల్లనే సమస్యలు, మనం ఇలా కుర్చీలో కూర్చోవడం వల్లనే సమస్యలు. ఇవి రెండు ఒకే ప్లేన్లో, ఫ్రాంటల్ ప్లేన్లో ఉన్నాయా లేవా? సో ఇలా తిరగకుండా ఉండాలి. రెండు ట్రాన్స్వర్స్ ప్లేన్ ఈక్వల్లో ఉందా లేదా? అలాగే భుజాలు కూడాను. ఇవి హెచ్చుతగ్గులు ఉన్నాయి అని అంటే మీలో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. ఇది హెచ్చుతగ్గులు ఉన్నాయి అని అంటే మీలో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. ఇది సరి చేసుకోవాలి. మీరు ఇలా నిలబడి ఇలా పెట్టి, సో ఎదుటి వాళ్ళని మీ అద్దంలో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇలా పెట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. ఏ చేయి కిందకు ఉంది, ఏ చేయి పైకి, రెండు సమానంగా ఉండాలి. రెండు చేతుల్ని ఇలా ఉంచుకొని ఏ ఆసనం వేసినా, అందుకే మొట్టమొదలు ఇక్కడ తూకం వేసుకోవాలి, ఆ తర్వాత ఇక్కడ తూకం వేసుకోవాలి. ఇక్కడ గమనిస్తే చాలు, అది సరైపోతుంది. బాక్స్ బ్రీదింగ్ అని అంటున్నాం. బాక్స్ బ్రీదింగ్ అనేది భస్త్రిక, కపాలభాతి, అగ్నిసార కంటే కూడా సమర్థవంతమైనటువంటిది. ఆ బాక్స్ బ్రీదింగ్ని టిబెట్లో నుండి నేర్చుకొని ఆ యుఎస్ మెరైన్స్ లాంటి వాళ్ళకు కూడా బాక్స్ బ్రీదింగ్ని, సో స్విమ్మింగ్ ఎవరైతే చేస్తారో, డీప్ సీ డైవింగ్ ఎవరైతే చేస్తారో, సో ఎవరైతే స్పేస్లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళ యొక్క లంగ్స్ కెపాసిటీ పెంచడం కోసం సో ప్రత్యేకంగా బాక్స్ బ్రీదింగ్ వాళ్ళకి నేర్పిస్తారు. ఆ బాక్స్ బ్రీదింగ్ మన యొక్క సో యోగాలో, యంత్ర యోగాలో, ఆ టిబెటియన్ యోగంలో, సో దాన్ని సాధనాపాద ధర్మము అనేటువంటి ఒక పుస్తకం. ఆ పుస్తకంలో ఈ సాధనలన్నీ కూడా యంత్రయోగంలో ఉండేటువంటి పుస్తకాల్లో సాధనాపాద ధర్మము అనేటువంటి ఒక బుక్, సంస్కృతంలో ఉండేటువంటి ఒక పుస్తకం, బట్ టిబెటియన్ లాంగ్వేజ్లో ఉండేటువంటి పుస్తకం. ఆ పుస్తకం ఎంతో ప్రేరణ. సో ఈ బ్రీదింగ్ అని ఏంటంటే ఈ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ కానీ, లేకపోతే టిబెటియన్ 5 రైట్స్ అని అంటాం. ఇవి చేస్తే చాలు, మొత్తం యోగానంతా కూడా క్రోడీకరించి ఆ యోగానంతా సోపానం పట్టి ఈ 5 ఈ విధంగా చేస్తే చాలు మీరు ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి విషయం. సో మన పూర్వీకులైనటువంటి ఆ యోగులు, ఆ లామాలు, ఆ గురువులు వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే మీరు ప్రపంచంలో 5 రైట్స్ ఆఫ్ టిబెటియన్ రిచువల్స్ అంటే సో చాలా ఫేమస్. ఎందుకంటే వాటిల్లో లేని ఆసనం లేదు, వాటిల్లో మనం పనిచేయని కండరం లేదు. సో మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ అనేది దానికి అది ప్రిపరేషన్గా పనికి వస్తుంది. సో అది చేయటం అంత తేలిక కాదు. సో మనం ఏదైతే రక్షణాక్రమం చేస్తున్నామో ఆ రక్షణాక్రమంలో వేసేటువంటి పద్ధతిని 5 టిబెటియన్ రైట్స్ అని అంటాం. సృష్టి క్రమంలో వేసేటువంటి దాన్ని బాక్స్ బ్రీదింగ్ అని అంటాం. సో మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని, సో మొట్టమొదలు ఆధ్యాత్మిక క్రమంలో ఇలా ప్రిపేర్ చేసుకొని, సో మీరు ప్రోగ్రాం మొదలయ్యే మొదలే ఈ విధంగా కనుక మీరు తయారైనట్లయితే, శరీరాన్ని కనుక రెడీగా పెట్టుకున్నట్లయితే మనం ఇంకా ఎన్నో విషయాల్ని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఉండేటువంటి హాఫ్ అన్ అవర్ టైంలో మనం ప్రతిరోజు ఈ విధంగా మీ ముందు ప్రిపేర్ చేయాలి అని అంటే సమయం దానికి పోతుంది. ఎందుకంటే టీవీ ముందు మన యొక్క సమయం చాలా విలువైంది. అందుకే ఈ సమయాన్ని కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మనం వెచ్చించాలి. అంచేత మీరు సో ఈ విషయాల్ని రికార్డ్ చేసుకొని మీరు ఈ ప్రోగ్రాం వచ్చే కంటే మొదలు, ప్రోగ్రాం తర్వాతనో అవి ప్రాక్టీస్ చేసుకుని వామప్ చేసి ఉంటే మీరు డైరెక్ట్గా ఇవి చేయగలుగుతారు.
ఈరోజు టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో నిన్న నేర్చుకున్నాం. మనం ఏం నేర్చుకున్నామండి? ఇవి నేర్చుకున్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మోకాలు ఉంచాలి. పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మార్చేది, మన లోపల ఉండేటువంటి జడత్వాన్ని, ఎనర్షియాని, తామసిక గుణాన్ని సాత్విక గుణంగా మార్చేది, భారీగా ఉండేటువంటి శరీరాన్ని తేలిగ్గా మార్చేటువంటిది టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ, భూమి యొక్క భూమధ్య కేంద్రానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటాం. ఆ భూమధ్య కేంద్రానికి మీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎంత దగ్గరగా వెళ్తే ఆ యొక్క వ్యాయామం అనేది అద్భుతంగా ఉంటుంది. మొత్తం యోగాలో ఉండేటువంటి ప్రతి ఆసనంలో కూడా బెండ్. యోగా అంటే బెండింగ్ ద బాడీ అని అంటాం. ఎందుకు బెండింగ్ ద బాడీ? బెండింగ్ ద బాడీ ఈజ్ టు బ్రింగ్ సెంటర్ ఆఫ్ మాస్, శరీరం యొక్క గరిమనాభిస్థానాన్ని, తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే గరిమనాభిస్థానం అని అంటాం. ఆ సెంటర్ ఆఫ్ మాస్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ కేంద్రానికి ఎంత దగ్గరగా తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని దూరంగా తీసుకెళ్ళడాన్ని ఈసెంట్రిక్ స్ట్రెచ్ అని అంటాం. దగ్గరగా తీసుకెళ్ళటాన్ని పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయటం అని అంటాం. ఆ ఇనర్షియా నుండి యాక్సిలరేషన్ మార్చటానికి యోగా అంతా కూడా యాక్సిలరేషన్. మన లోపల ఉండేటువంటి తామసిక గుణాన్ని పూర్తిగా తీసివేసి దాని సాత్విక గుణంతో నింపేటువంటి పద్ధతిని యోగా చేసేటువంటి పద్ధతి. ఏ ఆసనం కానీ ఏ ప్రాణాయామమైనా కూడా మన లోపల ఉండేటువంటి ఇనర్షియాని తీసివేసేటువంటి విధానం. అందుకే మీరు ఏ ఆట ఆడినా కూడా, మీరు ఏ గేమ్ ఆడినా కూడా మీరు అనుకుంటారు, సార్ నేను ప్రతిరోజు షటిల్ ఆడతాను, నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. మీకు ఒక విషయం అర్థం కావాలి, ఏ గేమ్ అయినా కూడా అది సెంటర్ ఆఫ్ గ్రావిటీకి దూరంగా తీసుకెళ్ళేటువంటిది. అంటే శరీరాన్ని కలిగేటువంటి ప్రయోజనం తక్కువ, శరీరానికి కలిగేటువంటి శ్రమ ఎక్కువ. అన్నెసరీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. చెప్పాను కదా, 1 కిలోమీటర్ నడవడానికి మీరు 10 లీటర్లు పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. యోగా అలా కాదు, 10 కిలోమీటర్లు నడవడానికి 1 లీటర్ పెట్రోల్ మాత్రమే కన్జ్యూమ్ చేయాలి మనం. అది యోగా యొక్క విధానం. దాన్నే బాడీ ఆఫ్ స్టెబిలిటీ అని అంటే BOS. మీరు నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి మీరు వెతుక్కుంటే బాడీ ఆఫ్ స్టెబిలిటీ అంటే తెలుస్తుంది. ఏ గేమ్ అయినా కూడా, ఏ ఆట అయినా, అది క్రికెటే కావచ్చు, గోల్ఫే కావచ్చు, లేకపోతే అది రగ్బీయే కావచ్చు, సాకరే కావచ్చు, బాస్కెట్బాలే కావచ్చు, షటిలే కావచ్చు, ఈ మధ్యకాలంలో విపరీతంగా షటిల్ ఆడటం, ఆ తర్వాత టెన్నిసే కావచ్చు. ఆ అథ్లెటిక్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సోల్జర్స్కి, సైనికులకు ఉద్దేశించినటువంటివి. అవి ఫిట్నెస్కి ఉద్దేశించినటువంటివి కావు. నువ్వు ఫిట్నెస్ అని ఎప్పుడైతే అంటున్నావో, నువ్వు తక్కువగా తిని ఎక్కువ డెలివరీ, ఎక్కువ పని చేసేటువంటి సామర్థ్యం ఒక యోగి కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా ఎక్కువ తిని తక్కువగా పనిచేసేటువంటి సామర్థ్యం. అవన్నీ ఎనర్జీ ఇన్ఎఫిషియంట్ సిస్టమ్, బర్నింగ్ ద క్యాలరీస్ అండ్ హియర్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎక్సర్సైజెస్. కానీ ఇక్కడ మనం చేసేది మెటబాలిజాన్ని పెంచడానికి, ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ చేసి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేటువంటి విధానం. అసలు ప్రాణవాయువు లేకుండా గుండె కొట్టుకోకుండా కూడా ఒక యోగి జీవించేటువంటి విధానం. బాడీ ఆఫ్ స్టెబిలిటీ గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు, నేను మార్నింగ్ షటిల్ ఆడతాను, నాకు ఎందుకు ఈ ఎక్సర్సైజ్, అదే నాకు బోల్డ్ ఎక్సర్సైజ్. చాలా తప్పు. అవుట్ ఆఫ్ బాడీ ఆఫ్ స్టెబిలిటీ నుండి మీరు దూరంగా వెళ్తున్నాం. ఏంటి బాడీ ఆఫ్ స్టెబిలిటీ అంటే చూడండి. ఇప్పుడు దీన్ని ఫ్రాంటల్ ప్లేన్ అని అంటాం. దీన్ని ఇప్పుడు చూసారు కదా, ఈ చెయ్యి, ఇది నా యొక్క బాడీ ఆఫ్ స్టెబిలిటీ సజైటల్ ప్లేన్లో. బాడీ ఆఫ్ స్టెబిలిటీ ఫ్రాంటల్ ప్లేన్లో ఇలా తిప్పాను కదా, ట్రాన్స్వర్స్ ప్లేన్లో నా బాడీ ఆఫ్ స్టెబిలిటీ. ఈ దూరాన్ని దాటి నేను ఈ యొక్క శరీరం యొక్క మధ్య భాగం గుండా నేను ఈ భాగానికి ఎంత దూరంగా వెళ్తూ ఉంటే ఎనర్జీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, దానివల్ల ఒరిగేటువంటి బెనిఫిట్ తక్కువ. యోగా అంతా కూడా ఈ దూరం నుండి కూడా మన శరీరానికి ఎంత దగ్గరగా వస్తున్నాం. అందుకే చేతులను దగ్గరగా పెడతాం, చేతులను దగ్గరగా తీసుకొస్తాం. సజైటల్ ప్లేన్లో ఎలా మూవ్ అవుతాం, మన యోగాలో ఇలా చేస్తాం. ఎందుకు అలా చేస్తాం? బాడీ ఆఫ్ స్టెబిలిటీలోనే యోగా ఉంటుంది. మీరు ఏ ఆట అయినా ఆడండి, నువ్వు ఇలా వెళ్ళి కొడతావు, నువ్వు ఇలా వెళ్ళి కొడతావు, నువ్వు టెన్నిస్ ఆడతావు, లాన్ టెన్నిస్ ఇలా కొడతావు, ఇలా కొడతావు, వీడు సిక్సర్ కొడతాడు, ఇలా కొడతాడు, ఇలా పెట్టి ఇలా కొడతాడు సిక్సరు. అన్నీ చూసారా? మీ యొక్క బాడీ ఆఫ్ స్టెబిలిటీ జోన్ని దాటి వెళ్ళారు. అందుకే పతంజలి ఒక మాట చెబుతాడు. ఏమని చెబుతాడు? స్థిర సుఖ
శమం స్థిరం సుఖం ఆసనం. ఆయన బాడీ ఆఫ్ స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. నాయన నీ యోగా అంతా కూడా మొత్తం స్టెబిలిటీ గురించి. నీ బాడీ ఆఫ్ స్టెబిలిటీ జోన్ దాటేవో అది డిస్కంఫర్ట్, నొప్పిని ప్రొడ్యూస్ చేస్తుంది, శరీరంలో అసమానతను ప్రొడ్యూస్ చేస్తుంది, స్పోర్ట్ ఇంజరీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మోకాళ్ళు దెబ్బతింటాయి, భుజాలు దెబ్బతింటాయి, మీ మోచేతులు దెబ్బతింటాయి, మెడ దెబ్బతింటుంది. అందుకే ఏం చెప్తున్నాడు పతంజలి? వెరీ వెరీ క్లియర్. సమం స్థిరం సమం సుఖం సమం ఆసనం సమత్వం స్థిరత్వం సుఖం ఆసనం. సమత్వం ఉంటే స్థిరత్వం ఉంటుంది, స్థిరత్వం ఉంటే సుఖం ఉంటుంది, సుఖం ఉంటే దాని ఆసనం అని అంటారు. ఇది ఫండమెంటల్ డెఫినేషన్. ఏ ఆటలో కూడా అస్థిరత్వమే ఉంటుంది. గేమ్కి మన యోగాకి తేడా ఏంటయ్యా అంటే అస్థిరత్వం. అస్థిరత్వంతో ఓడినటువంటి వ్యాయామం అనేది శరీరానికి ఎప్పుడైనా చేస్తుంది. దాని యొక్క పర్పస్ వేరు. కానీ మన ఫిట్నెస్, ఆరోగ్యానికి, స్వస్థతకి మనం అస్థిరతతో ఓడినటువంటి సాధన మన తరఫేదినివ్వట్ల. శరీరంలో ఉండేటువంటి అసమానత్వాన్ని, అస్థిరత్వాన్ని తీసేస్తున్నాం. అదే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న అచలం స్థిర. హే అర్జున, నువ్వు ఎలా కూర్చోవాలి? నీ శరీరం ఎలా ఉండాలి? సమంకాయం సమం శిరా సమం గ్రీవం. ఇవన్నీ సమత్వంలో ఉన్నాయా లేవా? నీ యొక్క మొండ సమత్వంలో ఉందా లేదా? ముందు వెనక, ఇలా ముందుకు వంగిపోయావా, వెనక వంగిపోయావా, ఇలా వంగిపోయావా, ఇలా వంగిపోయావా? సమంగా ఉందా లేదా? నిటారుగా ఉన్నావా లేదా? ఎలా ఉన్నావా, ఎలా ఉన్నావా? సమంకాయం సమం శిరా. నీ చిన్ ఎలా ఉంది? నీ చిబుకం ఎలా ఉంది? స్ట్రేట్గా ఉందా లేదా? ఇలా పైకి ఉందా, కిందకు ఉందా, ఎలా ఉందా, ఎలా ఉందా, ఎలా ముందుకు ఉందా, ఇలా వెనక్కు ఉందా? సమం గ్రే సమం శిరా సమం గ్రీవా. నీ తల, మెడ, నీ మొండం సమతలంలో స్ట్రేట్ లైన్లో ఉందా లేదా? నువ్వు ఎలా చూసినా సజైటల్ ప్లేన్లో స్ట్రైట్గా ఉందా లేదా? ఫ్రంటల్ ప్లేన్లో స్ట్రైట్గా, ఇలా పక్క నుండి చూస్తే స్ట్రైట్గా ఉందా లేదా? ఇలా ఫ్రంట్ నుండి చూస్తే స్ట్రైట్గా ఉందా లేదా? నువ్వు ఈ ప్లేన్లో చూస్తే, పైనుండి చూస్తే సమంగా ఉందా లేదా? ఈ 3 ప్లేన్స్లో నువ్వు సమంగా ఉన్నావా లేదా? కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. చాలా స్పష్టంగా చెబుతున్నాడు. మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. అస్థిరం అసమానత్వం అస్థిరం అసుఖం. అంటే ఏంటి? దుఃఖం అనేది ఎందువల్ల వస్తుంది? అసమానత్వం వల్ల వస్తుంది, అస్థిరత్వం వల్ల వస్తుంది. అస్థిరత్వం ఎందుకు వచ్చిందయ్యా? అది మానసిక అస్థిరత్వం వల్ల. ఆ మానసిక అస్థిరత్వాన్ని, మనసు ఒక దగ్గర ఉండలేకపోవడాన్ని, దాన్ని ఏమంటాం? అథ యోగానుశాసనం క్షిప్త విక్షిప్త మూఢ విక్షిప్త ఏకాగ్ర నిరోధ భూమిక. మనసు యొక్క స్థిరత్వం గురించి చెప్తున్నాడు. మనసు ఎప్పుడు కూడా ఏ భూమికలో ఉందని చెప్తున్నాడు? క్షిప్త, ఎప్పుడు ఎక్కడో అస్థిరత్వంగా ఉండేటువంటి మనసు. అదే చెప్తున్నాడు. ఎవరు? ఆ కృష్ణ పరమాత్ముడు ఆ అర్జునుడికి అదే చెప్తున్నాడు. ధారయన్ అచలం స్థిర. ఆ చంచలంగా ఉండేటువంటి మనసుని అచలంగా చేయటం గురించి, అస్థిరంగా ఉండేటువంటి ఆ మనసుని స్థిరంగా చేయటం కోసం, ఆ లోకమంతా తిరిగేటువంటి మనసుని స్వందిశ అనవలోకయన్ సంప్రేక్ష్య నాసికాగ్రం. హే అర్జున, నీ ధ్యానం ఆ నాసికాగ్రంలో ఉంచి అక్కడ ఉండేటువంటి శ్వాసని గమనించడం వల్ల
ఎలా గమనించమని చెప్తున్నాడు? అంతకుముందు చాప్టర్లోనే చెప్పాడు. ఏమని చెప్పాడు? బహిర్బాహ్యాన్ స్పర్శాన్ కృత్వా చక్షుషైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచరిణౌ. ఆ నాసికాగ్రంలో ఆ ధ్యాసని ఉంచి నువ్వు ఆ శ్వాసని కనుక గమనిస్తే, ఆ శ్వాసే కనుక సమంగా అయినట్లయితే విగతేచ్ఛ భయక్రోధో. అంతకంటే ముందు ఏం చెప్తున్నాడు? యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వాటి యొక్క స్వభావాన్ని, వాటి యొక్క చంచల స్వభావాన్ని కోల్పోయి అవి మౌనంగా, అవి గొడవ చేయకుండా, అవునా, అవి నీకు మిత్రునిలాగా సహకరిస్తాయని చెబుతున్నాడు. మునిర్మోక్షపరాయణ, మౌనంగా మారడానికి ఉపయోగపడుతుంది. బాడీ ఆఫ్ స్టెబిలిటీ. ఇదంతా ఆ రామునికి వశిష్ఠుడు చెప్పిన ద్వే బీజే రామ చిత్తస్య ప్రాణస్పందన వాసనాయే ఏకస్మించ తయోర్నష్టే ద్విప్రం క్షిప్త నశత. ఆ చంచలమైనటువంటి ఆ చిత్త స్వభావాన్ని మార్చడానికి కేవలం రెండు రామ. ఒకటి నీ శ్వాస, రెండవది నీ యొక్క కణజాలంలో DNA లెవెల్లో ఉండేటువంటి వాసనలు, కర్మ బీజం, కర్మ సంస్కారాలు, అవునా, కర్మ బీజం, క్లేశం, అవునా. సో ఇవే కారణం, నీ స్వభావానికి కారణం ఇవే, నీ దుఃఖానికి కారణం ఇవే. మొట్టమొదలు ఈ DNA లెవెల్లో ఉండేటువంటి ఆ కర్మని తీసివేయాలి అని అంటే, తిరిగి రాసుకోవాలి అని అంటే, నీ గ్రహచారాన్ని మార్చుకోవాలి అని అంటే మొట్టమొదలు నువ్వు పని చేయాల్సింది ఏకస్మించ తయోర్నష్టే. సో శ్వాసతో పని చేయమని చెప్తున్నాడు. ప్రాణస్పందనయే వై చిత్తస్పందన. ఆ ప్రాణం ఎలా ఉంటే, నీ శ్వాస ఎలా ఉంటే నీ మనసు అలా ఉంటుందని చెప్తున్నాడు, నీ చిత్తం అలా ఉంటుందని చెప్పాడు. అందుకే ఆ చిత్తాన్ని సచ్చితానందంగా, సచ్చిత్తంగా, అసత్తుతో కూడినటువంటి ఆ చిత్తాన్ని, మాలిన్యంతో కూడినటువంటి చిత్తాన్ని యోగమాత్మ విశుద్ధయే, శుద్ధి చేయాలి అని అంటే యోగ చిత్తవృత్తి నిరోధ, ఆ కుశలమైన చిత్తాన్ని శుద్ధి చేయాలి అని అంటే ఏం చెప్తున్నాడయ్యా? శ్వాసని గమనించమని చెప్పి, శ్వాస నిరోధ ప్రాణ నిరోధ. ఆ యాజ్ఞవల్కుడు భార్య అయినటువంటి మైత్రేయికి ఆ యోగ సంహిత అనేటువంటి మొట్టమొదటి యోగా పుస్తకంలో దాన్ని రాజయోగంగా వ్యవహరిస్తాం. అందులో చెబుతున్నాడు, అమ్మ మైత్రేయి, యోగా అంటే తల్లి ప్రాణ నిరోధ చిత్త నిరోధ అత వృత్తి నైచల్యం కుంభక ప్రాణ సంయమా. మైత్రేయి, దీన్నే ప్రాణ సంయమ విద్య అంటారు. ప్రాణాయామ సౌచ్యతే, నిజంగా చెప్పాలి అంటే ఇది ప్రాణాయామం అంటారు, దీన్ని ప్రాణ సంయమ విద్యం అని అంటారు. చూసారా అండి, బాడీ ఎందుకు యోగా చేయాలి? నువ్వు చేసేటువంటి ఆసనం నీ యొక్క మనసుకి ఇచ్చేటువంటి శిక్షణ నాయన. మొదలే మనసు చంచలంగా ఉందయ్యా, నువ్వు ఆటలు ఆడతాను, అటుగెంతులు వేస్తాను, ఇటుగెంతులు, వాడి మనసు ఎలా ఉంటుందయ్యా? మనసు స్థిరంగా ఉంటుంది? ఉండదు. అవుట్ ఆఫ్ బాడీ ఆఫ్ స్టెబిలిటీలో నువ్వు పని చేస్తున్నావు అని అంటే నీ మైండ్ కూడా అవుట్ ఆఫ్ స్టెబిలిటీయే ఉంటుంది. నీ మనసు స్టెబిలిటీగా ఉండాలి అని అంటే, నీకు సమతుల్యత ఉండాలి అంటే, ప్రశాంతంగా ఉండాలి మనసు అని అంటే, స్థిరం సుఖం ఆసనం.
సో ఈరోజు ఈ విషయం ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో అది చాలా ముఖ్యం. ఎందుకు చెప్తున్నాను? ఇది చెక్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకు మనం ఈ జోన్లోనే పని చేయాలి. ఈ చెయ్యి దాటి పని చేస్తున్నారు, యు వెంట్ అవుట్ ఆఫ్ ద వే. దానివల్ల శ్రమ ఎక్కువ, లాభం తక్కువ. యోగా అంతా కూడా ఈ గర్భనాభిస్థానానికి, సెంటర్ ఆఫ్ మాస్కి, లైన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్కి, లైన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఎంత దగ్గరగా తీసుకొస్తే మీ యొక్క ఎనర్జీ అంత కన్జర్వేషన్ అవుతుంది, అంత మైటోకాండ్రియా పెరుగుతుంది, అంత ప్రాణం పెరుగుతుంది శరీరంలో. మీరు ఎంత దూరంగా సెంటర్ ఆఫ్ లైన్ ఆఫ్ మాస్ని సెంటర్ ఆఫ్ లైన్ ఆఫ్ గ్రావిటీకి ఎంత దూరంగా తీసుకెళ్తే మీ యొక్క ఎనర్జీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, కానీ దానివల్ల నష్టమే నష్టం. అందుకే ట్రేడ్ మిల్ మీద పరిగెత్తే వాళ్ళకి మోకాలు పోతాయి, పరిగెత్తేవాడి మోకాళ్ళు పోతాయి. పాశ్చాత్య దేశాల్లో ఎవరైతే రెగ్యులర్గా జాగింగ్ చేస్తారో వాళ్ళ మోకాళ్ళు ప్రాబ్లం లేని వాళ్ళు లేరు, ఏ ఒక్క వ్యక్తి కూడా లేడు. మరి ఈ విషయాలన్నీ మనం శాస్త్రీయంగా నేర్చుకున్నప్పుడు ఎందుకు మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ చేస్తున్నాం? టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ చూడండి, అన్నీ సెంటర్ ఆఫ్ మాస్కి, బాడీ ఆఫ్ స్టెబిలిటీ జోన్లోనే ఉంటాయి అన్నీ కూడా. అందుకే వాళ్ళ శరీరం వాళ్ళు అంత స్థూలంగా ఉన్నా వాళ్ళు ఎలా ఈరోజు నేర్చుకోబోయేటువంటి టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ ఇది టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్. మనం ఏం నేర్చుకున్నాం? మళ్ళీ ఇది కూడా చేస్తాం, నాతో పాటు చేయొచ్చు మీరు కూడా. ఇవన్నీ బ్రెయిన్కి ప్రోగ్రామింగ్. ఏంటి ప్రోగ్రామింగ్? బ్రెయిన్కి ఎంత ఈ యాక్టివిటీ పనిచేస్తే న్యూరోజెనసిస్ అని అంటాం. అంటే ఏంటో తెలుసా అండి, మనం చాలామంది అనుకుంటాం చిన్నప్పుడు అయితే న్యూరాన్స్ మెదడులో దేంతో అయితే పుట్టాం అంతే మెమరీ ఉంటుంది, దాన్ని కొత్త న్యూరాన్స్ మనం ఉత్పత్తి చేయలేమనేటువంటి ఒక అపోహన ఉంది. చాలా తప్పు. సో మీ బ్రెయిన్ యొక్క మధ్య భాగంలో, కింది భాగంలో హిప్పోకాంపస్ అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది. ఆ హిప్పోకాంపస్ అనేటువంటి ఏరియా మీరు యోగా చేస్తున్నప్పుడు 700 న్యూరాన్స్ ఇట్ విల్ జనరేట్ పర్ డే ఆర్ పర్ ప్రాక్టీస్ పర్ అవర్. 700 న్యూరాన్స్ జనరేట్ ఎవ్రీ డే ఇఫ్ యూ గో ఆన్ జనరేటింగ్. అదర్వైజ్ ఏమవుతుందయ్యా? సో నువ్వు వయసు దాటింది 20 సంవత్సరాలు, ఆ న్యూరాన్ జనరేషన్ అనేది డిప్లీట్ అవుతుంది. యూజ్ ఆర్ లూజ్. బ్రెయిన్ యొక్క కెపాసిటీ యూజ్ చేసుకుంటే పెరుగుతుంది, యూజ్ చేయకుంటే లాస్ అవుతుంది. యూజ్ ఆర్ లూజ్. ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల, ఫిజికల్ యాక్టివిటీ యొక్క ప్రభావం ఇప్పటివరకు మనకి ఏమనుకున్నాం అంటే ఫెరనోన్స్ అని అనుకున్నాం, ఎండార్ఫిన్స్ అని అనుకున్నాం, చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది ఎక్సర్సైజ్ చేస్తే అని అనుకున్నాం. కానీ ఈ బాడీ ఆఫ్ స్టెబిలిటీ జోన్లో కనుక సరి అయినటువంటి విధంగా ఫిజికల్ యాక్టివిటీ యోగా చేస్తే వాళ్ళకి అనుకున్నది ఏంటంటే ఆ హిప్పోకాంపస్ ఏరియాలో ఇనార్మస్ ఫైరింగ్ ఉంటుంది. అంటే కొత్త న్యూరోజెనసిస్, కొత్త న్యూరాన్స్ని ఉత్పత్తి చేయొచ్చు. గ్రే సెల్ ఏరియా అని అంటాం. అంటే మన ఇన్ఫర్మేషన్ని మొత్తం ప్రాసెస్ చేసేది, స్టోర్ చేసేది అయితే ఉంటుందో, నువ్వు మ్యాథమెటిక్స్లో ప్రాబ్లం అర్థమవుతుందా లేదా, ప్రాబ్లం సాల్వ్ చేసేటువంటిది ఆ యొక్క బ్రెయిన్ ఏమంటాం? గ్రే సెల్స్ అని అంటాం. ఆ గ్రే సెల్ వైట్ సెల్స్ అని అంటాం. ఆ గ్రే సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రే సెల్స్ అనేవి 700 గ్రే సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ హిప్పోకాంపస్ అనేది మెమరీ బ్యాంక్. ఆ మెమరీ అనేది ఎనార్మస్గా పెరుగుతుంది. అందుకే మీ పిల్లలు నిజంగా కూడా రాణించాలి అని అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మస్ట్. వాళ్ళకి ముఖ్యంగా యోగా నేర్పించడం చాలా అవసరం. మీ మెమరీ షార్ప్గా ఉండాలి అని అంటే ఈవెన్ 120 సంవత్సరాల వరకు కూడాను. సో యోగా అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. న్యూరోజెనసిస్, కొత్త న్యూరాన్స్ని ఉత్పత్తి చేయడం కోసం. మీరు సుడోకు ఆడతారా, జిగ్జా పజిల్ సాల్వ్ చేస్తారా, వాటి వల్ల ఫైర్ అయ్యే న్యూరాన్ తక్కువయ్యా. దీనివల్ల ఫైర్ అయ్యే న్యూట్రాన్స్ ఆ ఎలకల్లో
అంటే గినియా పిగ్స్ అని అంటాం. వాటిలలో స్టడీ చేసినప్పుడు వాటికి ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చినప్పుడు వాటి యొక్క హిప్పోకాంపస్ ఏరియాలో ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ న్యూరాన్ యాక్టివిటీ సైంటిస్టులు గమనించగలిగారు. ప్రిసైజ్గా 700 న్యూరాన్స్. దీని న్యూరోజెనసిస్ గురించి ఈరోజు సైన్స్, బ్రెయిన్ కెమిస్ట్రీ మొత్తం మారిపోయిందయ్యా. యూ కెన్ జనరేట్ న్యూరాన్స్. సో ఈ యోగా, ఈ టెక్నాలజీ, సనాతన ధర్మం అనేది మామూలు విషయం కాదయ్యా. సో ఎందుకనంటే ఇదంతా మనసుకి ఇచ్చే శిక్షణ అని ఎన్నోసార్లు చెబుతాను, అవునా? ఇదంతా ఏకాగ్రత గురించి, కాన్సన్ట్రేట్, సమాధి, ఎన్లైటన్మెంట్, సింగులారిటీ, పరబ్రహ్మ, అల్లా, తౌహీద్ అని ఎందుకు చెప్తామయ్యా? సో ఈ ఫిజికల్ యాక్టివిటీకి నువ్వు చేసే ఆసనానికి దానికి సంబంధం ఏంటో చెప్తున్నాను. నీ మెమరీకి, నీ మైండ్ షార్ప్గా ఉందా లేదా, సాత్వికంగా ఉందా, తామసికంగా ఉందా, డల్గా ఉందా, డల్ మైండెడా, అవునా? ఎప్పుడు ఆ కోరిక ఈ కోరికతో ఎప్పుడు అజిటేటెడ్గా ఉందా, రాజసిక్ మైండా, లేకపోతే నీ మైండ్ చాలా అబ్సల్యూట్లీ బ్యాలెన్స్డ్గా ఉందా, సాత్విక్ మైండా అనేటువంటి విషయం నీ ఎక్సర్సైజ్, నువ్వు చేసేటువంటి ఎక్సర్సైజ్ని బట్టి ఉంటుంది. నువ్వు ఇలా ఇవన్నీ వేసావు, అవన్నీ రాజసికత్వాన్ని పెంచేవి, అవన్నీ కామ్నెస్ ఇచ్చేవి కాదు, అవన్నీ ఎక్సైట్మెంట్ ఇచ్చేటువంటి, అవుట్ ఆఫ్ బాడీ ఆఫ్ స్టెబిలిటీ పని చేస్తున్నామంటే అవన్నీ ఎక్సైట్మెంట్ ప్రొడ్యూస్ చేసేవి. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో? మీ చిన్నప్పుడు మీరు తాడు వేయాల, అవన్నీ మర్చిపోయామండి. మీకు తెలుసా? సో స్విమ్మింగ్ కంటే పవర్ఫుల్ హాపింగ్. హాపింగ్ ఎందుకయ్యా అంటే 100% మజిల్ వర్క్ అవుతుంది. దానికంటే పవర్ఫుల్ యోగా, ఈ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్. ఎందుకని హాపింగ్ చాలా పవర్ఫుల్? అందులో లేని ఎక్సర్సైజ్ ఫిజియాలజీ లేదు, అందులో లేని కెమిస్ట్రీ లేదు, అందులో లేని ఇంజనీరింగ్ లేదు. సో అందులో మొత్తం పొటెన్షియల్ ఎనర్జీని ఈ విధంగా జంప్ చేసినప్పుడు, మీరు చెప్పాను కదా ఇలా చూసారా ఎంత ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది చూసారా? మళ్ళీ లైన్ ఆఫ్ గ్రావిటీ నా చూడండి, ఎగిరినప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీకి నా సెంటర్ ఆఫ్ మాస్ ఎంత కిందికి వెళ్తుంది, మళ్ళీ నేను జంప్ చేసినప్పుడు ఎంత దూరంగా వెళ్ళింది, మొత్తం నా యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎంత దూరంగా, ఎంత యాక్సిలరేషన్ ఉంది, ఎంత కన్వర్ట్ చేశాను, ఎంత పొటెన్షియల్ ఎనర్జీని, ఎంత జడత్వాన్ని ఎంత సాత్విక గుణంగా మార్చాను. సో ఇది యోగా యొక్క శాస్త్రీయత.